నెల్లూరును దేశంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నెల్లూరు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి అనుకున్న లక్ష్యం మేర ₹2కే 20 లీటర్ల నీటిని అందజేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంతోషం వ్యక్తం చేస్తూ తెలియజేశారు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్లలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి ప్లాంట్లను మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఆయా ప్లాంట్ల వద్ద అధికారులు, టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ₹2కే 20 లీటర్లు అందించిన మంత్రి నారాయణకు ఈ సందర్భంగా స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. మంచినీటి దాతగా మంత్రిని మహిళలు అభివర్ణించారు. ముందుగా ఆయా డివిజన్లో పర్యటించిన మంత్రి నారాయణకు స్థానిక ప్రజలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, ప్రజారోగ్య శాఖ పర్యవేక్షక ఇంజనీర్ మోహన్, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగరాధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ షఫియా బేగం, 54వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్, అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. भाई ब्लैक भाई दादा చిన్న 2014-19లో ఎన్టీఆర్ సుజల అనే కార్యక్రమాన్ని యాక్చువల్గా నెల్లూరులో ఉన్న 54 డివిజన్లకి తీసుకొచ్చాం. పర్టికులర్ సిటీలో ఉండి 28 డివిజన్లు తీసుకుంటే 3 మదర్ ప్లాంట్స్, ఒక్కొక్క దాని కెపాసిటీ రోజుకి 1,00,000 లీటర్లు. 3 మదర్ ప్లాంట్స్ కలిసి 3 లక్షల లీటర్లను యాక్చువల్గా మినరల్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తాయి. 60 చిన్న ప్లాంట్లు అంటే 60 మొత్తం 248 బూతులు ఉన్నాయి, 28 డివిజన్లు ఉన్నాయి. 28 డివిజన్లో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. అంటే దాదాపు ప్రతి 2-3 డివిజన్లకి ప్రతి డివిజన్లో 2-3 ప్లాంట్లు. కానీ గత ప్రభుత్వం వాటిలన్నింటినీ వదిలేసింది. 2,75,00,000 ఆల్రెడీ ఖర్చు పెట్టాం. 2014-19లో 2,75,00,000 ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ ఆపేశారు. 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 54 డివిజన్లు పూర్తవుతాయి. కానీ గత ప్రభుత్వం వదిలేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వాటిలన్నింటినీ రివైజ్ చేసి మళ్ళా ఆ యొక్క సిటీలో అయితే 3 మదర్ ప్లాంట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయమన్నాను. 2 ప్లాంట్లు అయిపోయినాయి. మరొక ప్లాంట్ని జూన్ 15 లోపల చేస్తానన్నారు. ఈ 3 ప్లాంట్లు కంప్లీట్ అయితే దాదాపు 40,000 మంది కేవలం ₹2కే 20 లీటర్ల క్యాన్లు వాళ్ళు ఎత్తుకోపోవచ్చు, పట్టుకొని కార్లు ఇస్తారు. ఆ కార్లతో యాక్చువల్గా వాళ్ళు క్యాన్స్ అక్కడ పెడితే ₹2కి 20 లీటర్ల మినరల్ వాటర్. ఇప్పుడు నెల్లూరు సిటీలో 60 ప్లాంట్లు ప్లాన్ చేసాం. నేను అదే ప్రజలకి మన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరికీ చెప్పాను. అవసరమైతే మరొక 60 పెట్టిస్తా. 248 బూతులు ఉన్నాయి. అవసరమైతే బూత్కి ఒకటో లేదంటే 2 బూతులకు ఒకటో పెట్టిస్తానని వాళ్ళందరికీ చెప్పాను. మాట తప్పకుండా చేస్తాం. ఇవాళ 3 ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం. 3 ప్లాంట్లు కూడా 54 డివిజన్లో. 54వ డివిజన్లోనే 3 ఓపెన్ చేస్తున్నాం. మొన్న ఓపెన్ చేస్తే కూడా 54 కదా, అంతకుముందు 54లో ఒకటి ఓపెన్ చేసాం, 53లో ఓపెన్ చేసాం. ఇవాళ 3 54లో అంటే 54లో 4 ప్లాంట్లు ఓపెన్ అయినాయి.
53 ఒకటైనాయి. ఇవి ప్రతి వారము ప్రతి 10 రోజులకి వాళ్ళు 4-5 ప్లాంట్ చేస్తున్నారు. ఈ విధంగా నెల్లూరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే 2 సంగం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకురావడం 550 కోట్లతో 2014-19లో ప్లాన్ చేసాం. 85% వర్క్ అయింది. గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని వదిలేశారు. కానీ ప్రభుత్వం